న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డు అఫ్జల్గంజ్ లో కాల్పులు కలకలం రేపాయి. బీదర్ పోలీసులపై ఏటీఎం దొంగల ముఠా కాల్పులు జరిపింది. పోలీసులపై 3 రౌండ్ల ఫైరింగ్ చేసిన దుండగులు అఫ్జల్గంజ్ లోని రోషన్ ట్రావెల్స్ ఆఫీసులోకి పారిపోయారు. ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ పై కాల్పులు జరపగా అతనికి పొత్తి కడుపులో గాయమైంది. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న లోకల్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో పలుమూలల భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అఫ్జల్గంజ్ లో ఘటన జరిగిన ప్రాంతం సీసీ ఫుటేజ్లతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ వద్ద సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 4 టీమ్స్ గా విడిపోయి అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు కర్ణాటకలోని బీదర్లో ఓ ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బైక్పై వచ్చిన 2 దుండగులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపగా ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాజేసిన 93 లక్షల నగదుతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బీదర్ నుంచి తప్పించుకున్న దుండగులు హైదరాబాద్కు వచ్చారు. మధ్యాహ్నమే దుండగులు రోషన్ ట్రావెల్స్ లో రాయ్పూర్ కు 3 టికెట్లు బుక్ చేశారు. సాయంత్రం 7 గంటలకు ట్రావెల్స్ కు రాగా వారిని మినీ బస్సులు ఆగే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ట్రావెల్స్ సిబ్బంది వారి బ్యాగులు తనిఖీ చేయగా దుండగుల బ్యాగ్ లో నుంచి నోట్ల కట్టలు తీసి వారికి ఇచ్చేందుకు ప్రయత్నించారు. అదే బస్సులో ఉన్న కర్ణాటక పోలీసులు అది గమనించి తమ పోలీసులమని చెప్పగా ఆ 3 దుండగులు తమ బ్యాగ్ లోని తుపాకులు తీసి కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ జంగీర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం రేగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, అసలు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం హైదరాబాద్ పోలీసులు ఎన్ని టీమ్స్ గా విడిపోయారు? పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలపలం హైదరాబాద్ లో సంచలనం సృష్టించింది. నిన్న మొత్తం సాయంత్రం నుంచి జరిగిన పరిణామాలు చూస్తే అఫ్జల్గంజ్ పరిసర ప్రాంతాల్లో బీదర్లో ఎవరైతే ఏటీఎం దొంగతనం సృష్టించి దోపిడీ చేసి ఓ 2 పైన కాల్పులు జరిపి అక్కడి నుంచి డబ్బు కట్టలతో ఉన్న బ్యాగ్లతో బైక్ పై హైదరాబాద్ పరాయారు. హైదరాబాద్ నుంచి అఫ్జల్గంజ్ చేరుకుని అఫ్జల్గంజ్ నుంచి వాళ్ళు రాయ్పూర్కి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో ట్రావెల్ సిబ్బంది అప్రమత్తమై వారిని అనుమానాస్పదంగా ఉన్న వారిని తనిఖీలు చేయగా మరోసారి ట్రావెల్ మేనేజర్ పైన కూడా కాల్పులు జరిపినటువంటి 2 దుండగుల పైన పోలీసులు అయితే వేట కొనసాగిస్తున్నారు. నిన్న నాటకీయ పరిణామాల మధ్య ఒక సినీ ఫక్కీలో జరిగినటువంటి ఈ దోపిడీ బీదర్లో సంచలనం సృష్టిస్తే వారు దొంగలు బైక్ పై హైదరాబాద్కి అంటే తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దున దాటిన అనంతరం బస్సులో హైదరాబాద్కు చేరుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దాదాపు 93 లక్షలు ఏటీఎంలో నింపేందుకు వెళ్తున్న సెక్యూరిటీ పైన బీదర్లో కాల్పులు జరిపి ఆ బ్యాగుతో ఉటావుటిన బైక్ పై తెలంగాణ సరిహద్దులు దాటి బైక్ని అక్కడే వదిలేసి హైదరాబాద్కి బస్సుపై వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే అఫ్జల్గంజ్ రోషన్ ట్రావెల్స్కు చేరుకున్న వారు రాయ్పూర్ వెళ్లేందుకు అయితే తీవ్ర ప్రయత్నాలు చేశారు. అమిత్ కుమార్ అనే దుండగుడు 2 టికెట్లు రాయ్పూర్కు బుక్ చేసిన పరిస్థితి. అయితే ట్రావెల్స్ బస్సులో జనరల్గా హైదరాబాద్లో డైరెక్ట్గా ట్రావెల్స్ బస్సులు వచ్చే ఫెసిలిటీ లేనందున మినీ బస్సులో రోషన్ ట్రావెల్స్ సిబ్బందిని వారిని బోయిన్పల్లిలో ఉన్నటువంటి మెయిన్ ట్రావెల్ బస్సు వద్దకి పంపించేందుకు ప్రయత్నం చేశారు. అయితే అందులో భాగంగా బస్సులో ఉన్నటువంటి తనిఖీలను చేశారు. ముత్తుగా అన్ని బ్యాగులను తనిఖీలు చేస్తే యాదృచ్ఛికంగా బీదర్ పోలీసులు కూడా అందులో ఉండడంతో ఒక్కసారిగా దుండగులు 2 అప్రమత్తమయ్యారు. ఆ బ్యాగులను చెక్ చేస్తున్న సందర్భంలో నోట్ల కట్టలను ఏదైతే రోషన్ ట్రావెల్స్ మేనేజర్ జహాంగీర్ కూడా నోట్ల కట్టలను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తే అనుమానం వచ్చినటువంటి జహాంగీర్ వారిని వెంటనే బస్సు దిగమని చెప్పడంతో అప్రమత్తమైనటువంటి దుండగులు పోలీసులు తమను పట్టుకుంటారన్న ఆలోచనలతోనే భయాందోళనతోనే జహాంగీర్ పైన కాల్పులు జరిపి పారిపోయే దృశ్యాలు కూడా మనం సీసీటీవీలో చూసాం. 2 బీదర్కి సంబంధించినటువంటి దోపిడీ చేసిన నిందితులే ఇక్కడ కూడా జహాంగీర్ పైన కాల్పులు జరిపారు. దాదాపు 3 రౌండ్ల కాల్పులు జరపడంతో జహాంగీర్కు ఏదైతే రోషన్ ట్రావెల్ మేనేజర్ జహాంగీర్కు పొత్తి కడుపులో కాలు భాగంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ మొత్తం పరిస్థితి పైన ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఈ దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు,
ఎక్కడికి వెళ్తున్నారు, రాయపూర్కి వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నం చేశారు, వీరిద్దరికి ఇంకోరైనా సహకరించారు, ఎందుకంటే భారీ దోపిడీ సృష్టించి తుపాకులతో కాల్పులు జరిపి ఇటు హైదరాబాద్లో కూడా కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించారు. సో ఈ మొత్తం అంశాలను రోషన్ ట్రావెల్స్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను అక్కడ కాల్పులు జరిపిన అనంతరం పోలీసులు బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ బుల్లెట్ పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోషన్ ట్రావెల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి దాదాపు 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్తో పాటు రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో దాదాపు 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. 2 నిందితులు సీసీటీవీలో దృశ్యాల్లో ఉస్మానియా ఆసుపత్రి వైపు కూడా వారు పరారవుతున్నట్టుగా కూడా పోలీసులు పూర్తి డీటెయిల్స్ కూడా సేకరించారు. అయితే ఉస్మానియా ఆసుపత్రి నుంచి వారు ఎక్కడెక్కడికి వెళ్లారు, హైదరాబాద్కి 3 గంటలకు రీచ్ అయినటువంటి ఈ దుండగులు ఇద్దరు రోషన్ ట్రావెల్స్ దగ్గరకు వచ్చి అమిత్ కుమార్ అనే ప్రధాన నిందితుడితో 2 టికెట్లు బుక్ చేసుకున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే అప్పుడు ఐడి కార్డు ఏమైనా ఇచ్చాడా, అమిత్ కుమార్కి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే ట్రావెల్స్ యాజమాన్యం వద్ద నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ 2 దుండగులు ఉస్మానియా ఆసుపత్రి వైపు పరిగెత్తినటువంటి సీసీటీవీని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడి నుంచి దుండగులు ఎక్కడెక్కడికి వెళ్లారు, హైదరాబాద్లో ఎక్కడ తలదాచుకున్నారు అన్న కోణాల్లో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 గంటలకు హైదరాబాద్కి రీచ్ అయినటువంటి దుండగులు ఇద్దరు హైదరాబాద్ అంటే అబిడ్స్, అఫ్జల్గంజ్ సంబంధించినటువంటి అబిడ్స్ ఇతర ప్రాంతాల్లోనే సంచరించారా, లేదంటే ఏదైనా హోటల్లో స్టే చేశారా, 3 గంటలు ఎక్కడెక్కడ ఉన్నారు, వారికి ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా, హైదరాబాద్లో ఎవరెవరితో మాట్లాడారు? సాగర్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. అసలు నిన్న జరిగిన స్పాట్ నుంచి అక్కడ ఏం జరిగింది, ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు, మొత్తంగా సీన్ వివరించడానికి ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. రానా, ఎగ్జాక్ట్గా నిన్న సాయంత్రం 6 గంటలకి ఇదే ప్రాంతంలో ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చారు, ఇక్కడ టికెట్లని వాళ్ళు బుక్ చేసుకోవడానికి వచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు అక్కడ ఇటువైపు నుంచి ఒక 30 మీటర్స్ ఉంటుంది. ఆ 30 మీటర్స్ దగ్గర ఉన్నటువంటి ఈ రాయల్ ట్రావెల్స్ ఏదైతే ఉందో అటువైపుగా అక్కడ వాళ్ళు రాయచూరుకి వెళ్ళడానికి 2 టికెట్లను బుక్ చేసుకున్నారు నిందితులు. సో 2 బ్యాగ్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి విజువల్ చాలా స్పష్టంగా కూడా మనకు కనపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కాల్పులు స్టార్ట్ చేశారు. మొదటగా ఎప్పుడైతే ఈ ట్రావెల్స్ సంబంధించిన జహాంగీర్ ఎవరైతే ఉన్నారో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నారు, ఈ 2 బ్యాగ్స్ మీద కొంత వాళ్ళ ప్రవర్తన మీద కూడా కొంత డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్లో మీ బ్యాగులు నేను చెక్ చేయాలనేసి ఆయన అన్నాడు. అయితే దీంట్లో ఏం లేదు, మేము బట్టలు పెట్టుకొని వచ్చామనేసి కూడా వారిద్దరు చెప్పినట్టుగా. అయితే మళ్ళీ అనుమానాస్పదగా ఉన్నప్పుడు మీరు కొంచెం ఓపెన్ చేయాలి, ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, దాంతోపాటు మళ్ళీ అక్కడ చెకింగ్ చేస్తే ఇబ్బంది అవుతుంది మాకు అనేసి చెప్పేసరికి మొత్తం ఆ బ్యాగ్లో నుంచి 2 కట్టలు, అంటే దాదాపు ఒక కట్ట 50,000 చొప్పున ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో 2 కట్టలు తీసుకొని వచ్చి జహాంగీర్కి ఇవ్వబోతున్నట్టుగా తెలిసింది. ఇచ్చేటప్పుడు ఎవరికి చెప్పొద్దు, మమ్మల్ని వదిలేస్తే మేము ఎక్కేసి వెళ్ళిపోతామని చెప్పినట్టుగా తెలుసు. అయితే జహాంగీర్ మాత్రం లేదు, అట్లా కుదరదు, మీరు చూపెట్టాల్సింది అన్నప్పుడు ఇంకా వాళ్ళు సడన్గా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఆయుధాలను తీసుకొని ఏదైతే పిస్టల్ తీసుకొని ఒక్కసారిగా కూడా కాల్పులు జరిపినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇక్కడ కాల్పులు జరిపినప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళ చేతిలో ఆల్రెడీ 2 బ్యాగ్స్ కూడా ఉన్నాయి. 2 బ్యాగ్స్ తీసుకొని ఇక్కడి నుంచి మార్గం నుంచి కూడా వాళ్ళు ఇటు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇదే మార్గం నుంచి కూడా వాళ్ళు 2 బ్యాగ్స్ తీసుకొని ఇలా పరిగెత్తుకొని వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇటువైపు వెళ్ళినప్పుడు ఇది నాంపల్లికి అఫ్జల్గంజ్ నుంచి నాంపల్లికి వెళ్ళే దారి ఇది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, నైట్ అంతా ఎక్కడ ఉన్నారు, దానితో పాటు బీదర్లో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వారు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలా తప్పించుకున్నారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. మామూలుగా అయితే వాళ్ళు బస్సుల్లో వచ్చారా, బస్సుల్లో అయితే ఖచ్చితంగా బీదర్ పోలీసులు కానీ కర్ణాటక బార్డర్ పోలీసులు కానీ మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేస్తారు. సో అంత చెకింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు. అయితే ఒకవేళ బస్సులో రాకపోతే వాళ్ళు మార్గమధ్యంగా వేరే కార్లలో ఏమన్నా మారుకుంటూ వచ్చారనేది కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే రాయచూరుకు వెళ్ళడానికి ఇదే బీదర్ నుంచి 2 పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చారు. అయితే వారికి అక్కడ బీదర్లో ఏటీఎం దొంగతనం చేసినటువంటి 93 లక్షలను దోచుకొని 2 ప్రాణాలను పనుకున్నటువంటి నిందితులు మా ముందే ఉన్నారనే విషయం వాళ్ళకి తెలియదు. వీళ్ళు నిందితులకి మా ముందు పోలీసులు ఉన్నారనే విషయం తెలియదు.
పోలీసులకి మా వెనకాల నిందితులు ఉన్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ రాయచూరుకి వేరే పోలీస్ స్టేషన్ వేరే కేసు మీద ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి దీంట్లో వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సడన్గా ఇక్కడ కాల్పులు జరిగినటువంటి నేపథ్యం పడుతుంది. ఎప్పుడైతే జహాంగీర్ మీద అక్కడ కాల్పులు జరిగేదో పరిగెత్తుకుంటా ఇంత దూరం ఒకసారి చూడండి, ఇంత దూరంలో జహాంగీర్ పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ రోషన్ ట్రావెల్స్ అని మనకు అక్కడ కనపడుతుందో అక్కడ ఆయన ఆ కుప్ప కూలిపోయినటువంటి ఆ నేపథ్యం అయితే కనపడుతుంది. సో నిన్న జరిగినటువంటి ఈ ఉదంతా ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా షాక్ పోయారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కర్ణాటకకు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి బస్సుల్ని ఇక్కడ వాళ్ళు బుక్ చేసుకోవడానికి వస్తుంటారు. ట్రావెల్స్ అనేది ఎక్కువగా ఓల్డ్ సిటీలోకి ఇది ఎక్కువగా ట్రావెల్స్ ఉంటుంది. సో ఈ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఆ కాల్పులు జరిగే కొందరికి వాళ్ళ భయాందోళనకు గురి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల వాళ్ళు ఇక్కడి నుంచి భయపడి పారిపోయినటువంటి చాలామంది కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఎందుకంటే అత్యంత రద్దీ అయినటువంటి ఆ ప్లేస్గానే మనం చూడాలి. సో ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంకి వచ్చే కొందరు జహాంగీర్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ పడిపోయినటువంటి సందర్భం, ఇక్కడ పడిపోయినప్పుడు అతనికి సంబంధించినటువంటి బ్లడ్ మార్క్స్ కూడా ఈ ఏరియాలో మొత్తం కూడా మనకు కనపడతాయి. సో ఇక్కడికి వచ్చాడు, అప్పటికే వీళ్ళందరూ కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతోపాటు అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్కి వారు తీసుకెళ్లారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఏస్రా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే జహాంగీర్కి ఎటువంటి అపాయం అయితే జరగలేదు, ఒక బుల్లెట్ మాత్రమే తగినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అతను చికిత్స చేస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా పర్ఫెక్ట్ జరుగుతుంది కూడా పోలీసులు వారు చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నిన్న ప్రత్యక్ష సాక్షులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు, కావాలనే మేము చెకింగ్ చేసినప్పుడు మా పైన ఇలాంటి కాల్పులు జరిపారనేది కూడా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. దాంతోపాటు రాత్రంతా పోలీసులు అనేక ప్లేసెస్లో, ముఖ్యంగా చాలా రద్దయిన ప్లేస్లో అంతా కూడా వాళ్ళు తనిఖీలు చేపట్టినటువంటి నేపథ్యం పడుతుంది. నాంపల్లి రైల్వే స్టేషన్, బస్ స్టాపులు, ఎంజీబీఎస్, ఇటు సిబిఎస్, అటువైపు మరోవైపు బార్డర్స్ ఏదైతే ఉన్నాయో కర్ణాటకకి వెళ్ళినటువంటి బార్డర్స్, అటువైపు ఇటు విజయవాడకి వెళ్ళినటువంటి బార్డర్స్ అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తనిఖీలు చేపట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇప్పటి వరకు కూడా నిందితులు పరారీలో ఉన్నారు. అనేక సీసీ కెమెరాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం లోపల వాళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు.